రైట్, మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన ఇన్ఛార్జ్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. మాధవ్ రెడ్డి గారు, చెప్పండి, ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులతో పాటు హైదరాబాద్ లో జరగనున్న జనసేన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీనిపై స్పందించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటండి? 4:30కి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారండి. ఇక్కడికి కూడా పెద్ద ఎత్తున మీడియా, అన్ని మీడియా ఛానల్, నేషనల్ ఛానల్స్ తో పాటు అన్ని ఛానల్స్ వచ్చాయి. విధంగా కూడా జన సైనికులు కూడా అందరూ కూడా సారింటికి, కళ్యాణ్ సార్ ఇంటికి అందరూ కూడా వచ్చేస్తున్నారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఇన్ హౌస్ మీటింగ్ కి ఇలాంటి షరతులు పెట్టినది ఎప్పుడు లేదండి. ఇన్ కెమెరా మీటింగ్ కూడా పర్మిషన్ క్యాన్సిల్ చేసే సిచ్యువేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ప్రభుత్వం ఏ విధంగా లా అండ్ ఆర్డర్ అనేది ఉంది, లా అండ్ ఆర్డర్ అనేది హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని మినిస్ట్రీని ఏ విధంగా నడుపుతున్నారు అనేది ఈ యొక్క ఉదాహరణ సరిపోతుందండి. అధినేత ఒక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మా నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడానికి పెట్టిన మీటింగ్ లో ఇలాంటి ఆంక్షలు పెట్టడం చాలా బాధాకరం. మేము కూడా తెలంగాణ వాదులం, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళం. ఇలాంటి తెలంగాణలో కూడా మాకు ఒక పార్టీకి స్వేచ్ఛ లేదు అంటే సామాన్యులకు ఎలా ఉంటదండి? ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ 12 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతూ ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము పార్టీ తరఫున ఒక సభ నడుపుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మళ్ళీ నిజాం పాలనలోకి వెళ్ళామా అన్నది అనే ఒక రకమైన ఇది అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో లేము, ఇప్పటికి ఉన్నామా? ఇంకా ప్రజాస్వామ్యం అంటారు, అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. నిజమైన అమరవీరులకు నివాళులు అర్పించడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడము. వీరు తీసుకుపోయి పూలు దండలు వేసి కింటాల కొద్ది పూలు అమరవీరులకు వేయడం కాదండి. అమరవీరుల యొక్క ఆత్మశాంతి జరగాలంటే ప్రజాస్వామ్యంగా, ప్రజాబద్ధంగా, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వండి, రాజ్యాంగానికి గౌరవం ఇవ్వండి. అప్పుడు అమరవీరులకు శాంతి కలుగుతుంది. కొట్లాడి తెచ్చుకున్న 1600 మంది బలిదానంతో ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆ 1600 మంది బలిదానము ఈరోజు వృధా అవుతుంది. ఇలాంటి రాజకీయ పార్టీల వల్ల ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా నడవాల్సిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము, పిసిసి మహేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. అంటే మీరు ఎక్కడ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. మహేష్ కుమార్ గారు, మీ పార్టీ ఎక్కడ పుట్టింది? తెలంగాణలో పుట్టిందా? ఇటలీలో పుట్టిందా మీ పార్టీ అని మేము కూడా ఈ విధంగా చాలా విధంగా మాట్లాడగలుగుతామండి. తెలంగాణ వల్ల మీకన్నా గట్టిగా బలంగా మాట్లాడతాం. కాకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు డిసిప్లిన్ నేర్పించారు. ఇంకొకటి చెప్తే తెలంగాణకి ఏం చేసిండు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రతి ఆపదల్లోనూ, వరదల సమయంలో, కోవిడ్ సమయంలో కూడా ఆర్థికంగా సహాయం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి. అంతేకాకుండా నాలాంటి నాయకులని, సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని రాజకీయంగా ట్రైనింగ్ చేసి, శిక్షణ తరగతులు పెట్టి, ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిని చేసి, ఒక అధికార ప్రతినిధి చేసిన ఘనత మా అధినేత పవన్ కళ్యాణ్ గారిది. అదే మీ కాంగ్రెస్ లో కానీ, మీ బీజేపీలో కానీ, మీ బీఆర్ఎస్ లో కానీ, కవిత టిఆర్ఎస్ పార్టీలో కానీ, ఏ పార్టీలైనా ఒక సామాన్యుణ్ణి తీసుకువచ్చి ట్రైనింగ్ చేసి, శిల్పిని చెక్కి ఒక ఇన్ఛార్జిని చేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరా మీరు? ఎవరికైనా ఇస్తారా ఫ్యూచర్ లో మీరు? కానీ నన్ను తీసుకొచ్చి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి, కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి తీసుకొచ్చి ఈరోజు ఇన్ఛార్జి చేసి తెలంగాణ ఇలాంటి నాయకులను చాలా మందిని తయారు చేస్తున్నాడు. మీరు ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏ విధంగా అయితే 21కి 27 గెలిచింది, ఆయన గత 2.5 సంవత్సరాల నుంచి అభివృద్ధి చూసి తెలంగాణ కూడా ఆకర్షితులు అవుతురు. తెలంగాణలో కనుక జనసేన పార్టీ కనుక స్పీడ్ పెంచితే మా పరిస్థితులు ఏంది అని అనుకొని కాంగ్రెస్ ఈ రోజు ఇలాంటి దుర్మార్గ నీచమైన పనులు చేస్తుంది. అంటే తెలంగాణలో ఒక మినీ ఇండియా, అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు ఉన్నాము ఇక్కడ. ఇలాంటిలో ఈ రోజు ఆంధ్ర అన్నారు, రేపు గుజరాతీ అంటారు, మొన్న మహారాష్ట్ర మార్వాడీలు అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ మీరు బూడిద ఏమీ ఉండదు. లేదా అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి ఉండే ప్రదేశంలో ఇలా ప్రాంతీయ చిచ్చులు పెట్టడం కాంగ్రెస్ కి ఇలా ఫస్ట్ నుంచి ఈ వెనుతో పెట్టిన విద్య. అందుకే ఒకసారి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2014లో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో అనే పరిస్థితి ఏర్పడింది. అది అనాలని కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో అది అనాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో అందువల్లనే ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి మీ స్పందన ఏంటి? మరి ముందుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ క్షమాపణ 1000 సార్లు చెప్పాలండి. 1000 సార్లు క్షమాపణ చెప్పిన తర్వాత వాళ్ళు తెలంగాణ అడుగు పెట్టాలి. వాళ్ళది ఎక్కడ పార్టీ, పుట్టిన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టింది తెలంగాణలో పెట్టాడు. తెలంగాణ పార్టీ అది.
మీది కాంగ్రెస్ పార్టీ ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజ్యాధికారాన్ని వేలుతూ మీరు క్షమాపణ చెప్పాలంటారు. మా అధినేత ఏం చేశారండి? మీలాగా స్కాములు, బొగ్గు స్కాము, టెలికాం స్కాములు ఏం చేయలేదండి. మచ్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ట్రెడిషనల్ పాలిటిక్స్ ఇలాంటి రాజకీయ నాయకులు, అవినీతి లేని రాజకీయ నాయకులు వస్తే మీ పప్పులు ఉడకవు. మీలాగా అవినీతి చేయడం కుదరదు. కాబట్టే మీరు ఈ విధంగా ఈ రోజు చేస్తున్నారనేసి నేను చేస్తున్నాను. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణకు పోలీసులు కూడా కారణం అవ్వచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. పోలీసులు కూడా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలుబొమ్మలు అయిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తే అది, మంత్రి ఏం చెప్తే అది విధంగా. పాపం వాళ్ళని అనడానికి ఏం లేదండి. వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్, 100% వి యాక్సెప్టెడ్. కాకపోతే అధికారుల ఒత్తిడి ఉన్నప్పుడు ఏం చేస్తారండి? వాళ్ళ పై అధికారుల ఒత్తిడి, వాళ్ళపైన మినిస్ట్రీ ఒత్తిడి ఉంది. వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఇన్ హౌస్ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం చాలా దురదృష్టకరం అండి. అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇలా చేయడం చాలా మాకు తెలంగాణలో ఉన్న జనసేన నాయకులకు అందరికీ కూడా బాధ కలిసింది. న్యూట్రల్ పర్సన్స్ కూడా కాల్ చేసి ప్రభుత్వం ఇలా ఉంది ఏంటి, అసలు ప్రజాస్వామ్యం ఉందా, అసలు కోర్టు చట్టాలు ఉన్నాయని అడుగుతున్నారు. రైట్. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. పలు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయండి? లేదండి, ఇప్పుడు ఇంకొక 20 నిమిషాల్లో మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు మీడియాని ఉద్దేశించి మాట్లాడతారండి. నేషనల్ మీడియాను, లోకల్ మీడియాను ఉద్దేశించి. దాంట్లో అన్ని కూడా క్లుప్తంగా దిశానిర్దేశం చేయబోతున్నారండి. రైట్ మాధవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలు జరుగుతున్న రాజకీయ పరిస్థితులతో పాటు హైదరాబాద్లో జరగనున్న జనసేన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై వివరించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దీంతో పాటు తెలంగాణ అవతరణ దినోత్సవం గురించి సైతం మాట్లాడే ఛాన్స్ ఉందని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా పవన్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.